ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం సమాజానికి అందించడం జరుగుతుంది. వాటిల్లో పత్రిజతో నా ప్రయాణం అనేటటువంటి ఒక శీర్షిక. ఏమిటి ఈ శీర్షికలో నేను చెప్పానంటే, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాం, పత్రికారిని ఎందుకు కలిసాం, ఇన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నప్పుడు పత్రికారి దగ్గరికి పిఎస్ఎస్ మూమెంట్లోకి మనం ఎందుకు రావాల్సి వచ్చింది, ఇట్లా వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అనేది ఎంతోమంది చెప్పడం జరిగింది. అట్లా ఈరోజు మన ముందుకి మరి దిలేశ్వర్ రెడ్డి గారు మన ముందుకు వచ్చున్నారు. అసలు వారేమిటో, వారి అభిప్రాయం ఏమిటో, వారు ఎక్కడ పుట్టారో, ఎలా పెరిగారు, ఆధ్యాత్మిక చింతన వారికి ఎట్లా అలవరింది, పత్రికారిని ఎందుకు కలిశారు, ఇటువంటి విషయాలన్నీ కూడా వారి మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే దిలేష్ రెడ్డి గారు. నమస్తే సార్. సార్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? ధర్మారం మండల్ రామాయపల్లె గ్రామం. పుట్టింది అక్కడే? అక్కడే రామాయపల్లె గ్రామం. ఓకే. ఎంతవరకు చదువుకోగలిగారు మీరు? నేను డిగ్రీ బీకామ్ చేశాను. డిగ్రీ అయిపోయింది. బీకామ్. ఓకే అండి. ప్రొఫెషనల్గా వృత్తిపరంగా ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? వృత్తిపరంగా నేను ఆఫ్టర్ నా గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ తర్వాత ఓకే నేను బిజినెస్లో ఎంటర్ అయినాను. ఓకే. బిజినెస్లో అండ్ వ్యవసాయం బిజినెస్ చేస్తూ ఉన్నాను. బిజినెస్ తర్వాత నా ఒకటి సీడ్ బిజినెస్ అని ఉండే, ఆ బిజినెస్ చేసిన. దాని తర్వాత పొలిటికల్గా కూడా నేను ఎంటర్ అయినాను. నేను పొలిటికల్గా మండలంలోని సింగిల్ విండోలో నేను ఫస్ట్ నా రాజకీయ ప్రవేశం. తర్వాత నేను గ్రామంలో సర్పంచ్, అంటే మా మిస్సెస్ సర్పంచ్గా ఉండే, బట్ నామినేషన్కి మాత్రమే మా సర్పంచ్, యాక్టివ్ సర్పంచ్ అంతా నేనే. 92, 95 నేను మా రచ్చపల్లి గ్రామానికి నేను సర్పంచ్గా ఉన్నాను. తర్వాత నేను అదే గ్రామంలో ఎంపీటీసీగా కూడా గెలిచాను, ఇండిపెండెంట్గా. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు టికెట్ ఇవ్వమంటే ఇవ్వలేదు నాకు. మీరు నాకు టికెట్ ఇచ్చేది ఏందని నేను ఇండిపెండెంట్గా నిలబడి అప్పుడు ఎంపీటీసీగా చేశాను. తదనంతరం జెడ్పీటీసీ కూడా కాంటెస్ట్ చేశాను, కానీ డిఫీటెడ్. ఇక ఇవన్నీ విజయాలే, కానీ ఇది ఒకటి మాత్రం డిఫీట్. అందులో భాగంగానే అప్పుడు రాజకీయంలో ఉన్నప్పుడే అప్పుడు మా ఏరియా అంతా నక్సలైట్ ప్రభావం ఎక్కువ ఉంటుండే. ఉన్నత సామాజిక వర్గంలో ఉండి పొలిటికల్లో ఉండడం అంటే అప్పుడు కత్తిమీది సాము లాంటిది మాకు. అయినా మేము ఎలాంటి ఇబ్బందుల వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మేము అవన్నీ ఫుల్ఫిల్ చేశాను. నేను ఆ పదవులలో రాజకీయంగా మంచి అనుభవం ఉంది. ఇక చిన్నప్పటి నుంచి మీకు ఆధ్యాత్మిక అవగాహన ఏమైనా ఉందా? నాకు ఫస్ట్ సినిమానే నాది సంపూర్ణ రామాయణం. నా జీవితంలో నాకు సినిమా అనేది నేను ఫస్ట్ చూసిన అంటే సంపూర్ణ రామాయణంతో అదే ఫస్ట్ నా సినిమా. ఎంత వయసు ఉంటుంది అప్పుడు మీకు? 16, అంటే 10th చదువుతున్నప్పుడు అంతే. అంటే 15-16 సంవత్సరాల వయసు. నేను సంపూర్ణ రామాయణం సినిమాతోటే నా అప్పటిదాకా సినిమాలు చూడలేదు, సినిమా అంటే కూడా తెలియదు. ఓకే ఓకే. అప్పటి నుంచి అసలు ఏమిటి ఆధ్యాత్మిక మీద మీకు ఏమనిపిస్తుంది? స్పిరిచువాలిటీలో ఆధ్యాత్మికం అంటే సార్ నాకు ఎక్కువ పూజలు వాటి మీద ఇంట్రెస్ట్ లేకుండే, కానీ గ్రామీణ ప్రాంతాలల్లో ఈ యక్షజ్ఞానం వేసే వీళ్ళు ఉంటారు కదా సార్, సంపూర్ణ రామాయణం, చిరుతల రామాయణం అని వేస్తారు మా విలేజ్లలో. దాంతో ఒక నేను నీతి తెలుసుకున్నా. ఏమి అంటే నిజంగా ధర్మాన్ని కాపాడేటోళ్ళు ఎవరు అంటే వాళ్ళే అనిపించింది. ఎలా అనిపించింది అంటే సార్, రామాయణం, చిరుతల రామాయణం ద్వారా ప్రతి ఒక్కరు ఏకపత్ని తోటే ఉండాలని, సత్యహరిచంద్రుని నాటకము ద్వారా సత్యాన్నే పలకాలి, ఎన్ని కష్టాలైనా అనుభవించాలి తప్ప అబద్ధాలు ఆడద్దని సత్యార్థుని ద్వారా, అట్లా సతీ అనసూయ, ఇట్లాంటి వీధి నాటకాలు ఉంటుండే సార్ అప్పుడు మా చిన్నప్పుడు. నిజంగా ధర్మాన్ని బోధించిన వాళ్ళు అంటే నాకు వాళ్ళే అనిపించింది. కనీసం అది చూడడం వలన కనీసం అది మైండ్ ఏదైనా తప్పు చేయబోతే అరే నిన్ననే రాత్రి నాటకం చూసినాం కదా అనే ఒక అవగాహన కలుగుతుండే అది కొన్ని రోజులు దాని ప్రభావం ఉంటుండే. తర్వాత కాలక్రమేణా వాళ్ళ మైండ్ డైవర్ట్ అవుతుంది, అంత వేరు విషయం. అంటే నాకు అనిపించింది ఆధ్యాత్మికంలో ముఖ్యంగా. అటువంటిప్పుడు మీరు వ్యాపారంలో దిగిపోయారు, వ్యాపారం చేస్తారు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇవి రెండు నడుస్తున్నాయి. దీంతోపాటు ఆధ్యాత్మికంగా ఎదగాలనే తలంపుతోటి ఏమైనా గురువుల దగ్గరికి వెళ్ళటం కానీ ఇంకేమైనా జరిగిందా? నేను 1982, 83లోనే నేను శ్రీరామచంద్ర మిషన్ గురువు గారైన బాపూజీ మహారాజ్ అంటారు, శ్రీరామచంద్రజీ మహారాజ్ అంటారు, షాజహాన్పూర్లో లక్నో దగ్గర షాజహాన్పూర్ పోయి చూసి వచ్చిన సార్ 2 సార్లు. అప్పుడు నేను డిగ్రీ, అప్పుడు 500 రూపాయలు మా నాన్నగారిని ఇవ్వంటే ఎందుకు అంటే నేను ఇట్లా గురువు గారి దగ్గరికి పోతున్నా అంటే ఇచ్చారు. నేను ఇంటిలో కిరాయికున్న ఒక మా అక్కయ్య ద్వారా ఆమె నన్ను రోజు సండే ఆశ్రమానికి పోతుండే.
సత్సంగానికి. ఓకే ఎటు పోతుండ్రక్క అంటే ఇట్లా అంటే నేను తనతో పాటు రిక్షాలో కూర్చొని పోదు. ఓకే ఆమె చిన్న హ్యాండిక్యాప్డ్ సత్యక్క అందుము. అదే. ఆమె నాకు మొదటి ఆధ్యాత్మిక పరిచయం చేసింది. ఓకే దాని ద్వారా రెండు సార్లు వరుసగా శ్రీరామచంద్ర మహారాజును చూసే భాగ్యం కలిగింది. ఓకే ఆ సాధన కొన్ని రోజులు చేసినాను కూడా. ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పుడు మీరు? ఇక అప్పుడు కొద్దిగా డిగ్రీ అప్పుడు వయసు మీద ఉన్నాం కొద్దిగా ఇవన్నీ అంటే అప్పుడు ఈ అలవాట్లు అనేటివి ఏం మానుకోలేదు, అన్నీ యథావిధి ఉంటుండే. కానీ రోజు మార్నింగ్ మెడిటేషన్, ఈవినింగ్ క్లీనింగ్ అనేది చేస్తాము. ఎవ్రీ మంత్లీ వీక్లీ ప్రిసెప్టర్ల ద్వారా సిట్టింగ్ తీసుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళం. కాలక్రమేణా మళ్ళీ గ్రామానికి పోయినాక ఓకే మళ్ళీ భౌతిక జీవితం, ఈ సర్పంచ్ జీవితం, ఈ వ్యాపార జీవితాలన్నీ స్టార్ట్ అయినాక ఇవన్నీ కొంత దూరం అయినాయి. మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో పిఎస్ఎస్ మూమెంట్లోకి మీరు ఏ విధంగా ఎంటర్ అయ్యారు? ధ్యాన పరిచయం మీకు ఎప్పుడైంది? సార్ ఇది ఒక పెద్ద యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది నా జీవితం. ఎందుకని? నేను సర్పంచ్గా ఉన్నప్పుడు సీడ్ బిజినెస్ చేసినప్పుడు నేను నా చుట్టూ గ్రామాలల్లో ధర్మారం మండల్, జూలపల్లి, వెలుగటూరు, పెద్దపల్లి ఈ ప్రాంతాలలో నేను హైబ్రిడ్ ప్యాడీ ఇచ్చేవాడిని, ఆడ మగ వరి ఇచ్చేవాడిని. అట్లా నాకు మంచి పరిచయాలు పెరిగినాయి. రైతుకు ఒక ఎకరం మీద 10,000 ఆదాయం రానప్పుడు నేను 50,000 నుంచి ₹1,00,000 ఆదాయం వాళ్ళకి ఇప్పిస్తే నన్ను ఒక ఉన్నతంగా చూసిండ్రు, మర్యాదగా చూసిండ్రు. ఈ అంటే జనరల్గా మమ్మల్ని విలేజ్లలో పటేల్ అంటారు. ఈ పటేల్ గారు సీడు పెడితే మంచి ఆదాయం వస్తుందని నాకు ఒక మంచి పేరు ఉండే. దేవుళ్ళు అట్లా అన్నారు సార్, అంటే గ్రామాలలో. ఈ కాలక్రమాన్ని ఏమైందంటే మిమ్మల్ని అందరిని ఇప్పుడు సైకిళ్ళతోటి మిమ్మల్ని మోటార్ సైకిళ్ళకు తీసుకొచ్చిన, ఇప్పుడు మిమ్మల్ని కార్లకు తీసుకుపోతాను, నేను ఫారెక్స్ ట్రేడింగ్ ఒకటి పెట్టినా అని వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసిన సార్. ఇన్వాల్వ్ చేసినాక లక్షల కుప్పలుగా నా దగ్గరికి డబ్బు వచ్చింది. నేను కూడా ఒక వ్యక్తి నమ్మి ఆ డబ్బు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎంత అంటే సార్ $7,35,000 దగ్గర 5 కోట్ల రూపాయలు సార్. 2011-12 55 అట్లా ఉంటుంది. అయితే అప్పుడు ఆ మహానుభావుడు పారుపల్లి మధుమోహన్ అని ఆయన ఇక్కడ ప్లాట్ఫామ్ పెట్టినప్పుడు నేను అందరి దగ్గర విలేజ్లల్లో ఎక్కడ పడతా ఇట్లా అంటే పైసలు ఇస్తారు సార్. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇట్లా నేను అడిగితే పైసలు ఇచ్చడం అంటే అట్లా ఇచ్చిండ్రు. దాని క్రమంలో ఏమైందంటే ఆ డబ్బులన్నీ పట్టుకొని ఇక అది ఫేక్ ప్లాట్ఫామా, డూప్లికేట్ ప్లాట్ఫామా అంత నాలెడ్జ్ నాకు లేకుండే, కంప్యూటర్ నాలెడ్జ్. ఆయన పోయి దుబాయ్లో పడ్డాడు, నేను పోయి పత్రి గారి దగ్గర పడ్డా సార్. ఇది పత్రి గారు అటాచ్ కావడానికి ముఖ్య కారణం అది. డిప్రెషన్ కాదు సార్, నేను నా కుటుంబం మొత్తం సొసైడ్ చేసుకుందామని డిసైడ్ అయినాం. నా భార్య, నేను, నా కొడుకు అప్పుడు చిన్నోడు. అంటే నేను కూడా నా ఇంట్లో నా ఇల్లు అందులోనే పెట్టినా సార్. మా భార్య బంగారం అమ్మి కూడా అందులోనే పెట్టినా. అంతేకాకుండా నాకు ఎంత సోర్స్ ఉంటే అంత మొత్తం తీసుకుపోయి అందులో పెట్టినా. నేను 80 లక్షలు పెడుతూ నేను పెట్టినా మీరు పెట్టండి అని ప్రోత్సహిస్తూ వాళ్ళతోటి పెట్టించిన. ఆ మహానుభావుడు పారుపల్లి మధుమోహన్ గారికి ఇప్పుడు చేతులు ఎక్కి నమస్కరిస్తా సార్. ఎందుకంటే పత్రి గారి పరిచయం వారి ద్వారానే జరిగినట్టు నాకు నిజమైన గురువు ఆయనే సార్. ఇవాళ ఒక అంతకు అంటే నేను ఓపెన్గా చెప్పిన, ఇట్లా ఎన్నో సందర్భాలలో కూడా నేను డిస్క్లోజ్ అయినా. ఎందుకంటే ఆ మహానుభావులు లేకపోతే నాకు ఈ పత్రిజీ గారు కలవకపోదురు, నేను ఈ సాధనకు రాకపోదు, నేను ఇలా ఆనందమైన జీవితాన్ని గడపపోదు. నేను ఆల్రెడీ 2015 నవంబర్లో మా మేడంకి చెప్పిన, ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయినాం సార్. చెప్పక చేయక మేము అజ్ఞాతవాసం వెళ్ళిపోయినాం. నేను, నా కొడుకు, నా భార్య, మేమే ముగ్గురం డైరెక్ట్ హైదరాబాద్ షిఫ్ట్ అయినాం. ఎవరికి తెలియదు, నేను ఎక్కడున్నది తెలియదు. 6 సంవత్సరాలు మా అమ్మగారిని కూడా చూడలేదు సార్. అజ్ఞాతమే, ఇక ఎవరికి ఎక్కడున్నది ఎవరికి తెలియదు. ఇక అందులో భాగంగా నేను ఒకరోజు మా మేడంను తీసుకొని మనకి ఇది మార్గం అని కడతాలకు పోవడం జరిగింది. పోయి ఆడ పిరమిడ్ చూపించి అది చూపించినాక అక్కడ ధ్యానం నేర్పిరి, ఇది మన జీవితం ఈ కాడు నుంచి అన్నాక ఇక తను కూడా కొంత అంటే ఎంత చెప్పినప్పటికీ ఒక ఆడవాళ్ళు కదా కొద్దిగా వాళ్ళు డిప్రెషన్కి అయింది. కానీ ఇది సాధన చేస్తూ 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 వచ్చినాం. అంత హ్యాపీ సార్. ఇక హ్యాపీ అంటే నేను కూడా ఒక డెసిషన్ తీసుకున్నా. ఆఫ్టర్ 2 years నేను సాధనలోకి వచ్చినాక, అజ్ఞాతంలోకి వచ్చినాక 2 years తర్వాత మా తమ్ముడు అడ్వకేట్ పెద్దపల్లి, మా వాడికి ఫోన్ చేసి మా నాన్నగారు మాకు 30 ఎకరాలు ఉంటే మనిషికి 10 ఎకరాలు ఇచ్చిండు. తమ్మి, నా వలన నా పరువు కానీ మన కుటుంబ పరువు కానీ పోవడానికి వీల్లేదు.
ఎందుకంటే సార్ నేను నా గ్రామంలో నేను ఇండిపెండెంట్గా నన్ను ఎంపీటీసీ గెలిపించారు. ఇంత నమ్మకం ఉన్న కాడ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని నా 10 ఎకరాలు నా సెంటు లేకుండా అమ్మేసేది తమ్మి అని చెప్పి నా టోటల్ ల్యాండ్ని డిస్పోజ్ చేసిన సార్. చేసి 40% చొప్పున అందరికీ ఇచ్చేసి అని చెప్పిన. అందరికీ టోటల్గా నా 10 ఎకరాలు ఇప్పుడు నాకు 1 సెంటు భూమి కూడా లేదు. డిస్ట్రిబ్యూట్ అంత ఇచ్చేసినాం అందరికీ. ఇంకొక 20 lakhs అట్లా ఉన్నది. కానీ మా ఇప్పుడు ఒక 5 ఎకరాలు నేను ఒక పరంపోక అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది కూడా మా మేడం పేరు మీద ఉంది కాబట్టి అది ఒకటే ఉన్నది. వేరే ఆస్తి అంటూ ఏం లేదు. గోల్డ్ లేదు, ఇల్లు లేదు, ఏది లేదు సార్. ఇప్పుడు జీవనాధారం అప్పుడు నేను సీడ్ బిజినెస్ ఆడమగవారి సీడ్ బిజినెస్ చేసినప్పుడు కంపెనీలలో ఉన్న సారు విఎస్ రాజా అని ఉండే సార్. ఈజ్ మై గాడ్ ఫాదర్. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా నన్ను టర్మినేట్ చేయలేదు. తను టర్మినేట్ చేయకుండా ఉంచితే అందులో మా బామ్మర్ ఆనందరెడ్డి అని వర్క్ చేస్తాడు. రెడ్డి గారు నాకు ఫార్మర్స్ తోటి కాంప్లైంట్ రావద్దు, ఫార్మర్స్ తోటి కాంప్లైంట్ రాకపోతే నేను టర్మినేట్ చేయను అంటే ఇప్పటికి కూడా నేను యుఎస్ అగ్రిటెక్లో నేను ఆర్గనైజర్గా ఉన్నా. అప్పుడు నేను అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కానీ నాకు సంవత్సరానికి 1,00,000, 1,50,000, 2 లక్షలు ఆ ఏరియాను బట్టి వస్తుండే. గత 3 సంవత్సరాలకి వెళ్ళి సంవత్సరానికి 5 లక్షలు, 10 లక్షలు, 9 లక్షలు ఇట్లా సర్వీస్ ఛార్జ్ వస్తుంది సార్. ఇక దాంతో ఇప్పుడు మా జీవితం. నాకు ఒక బాబు, తను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తాడు. ఇప్పుడు పత్రిసారి ఫస్ట్ కలిసిన తర్వాత మీ ఫీల్ ఏంటంటే అంతకుముందు రామచంద్ర మిషన్ ఇవన్నీ తిరిగారు కదా, గురువులతో పరిచయాలు ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చినప్పుడు మరి పత్రికారిని గురినప్పుడు అక్కడికి ఇక్కడికి భిన్నంగా ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? సార్ నేను ఒక రకంగా సరెండర్ అయినా సార్ గురువు గారికి. ఒకసారి నేను ధ్యాన జగత్ ఆఫీస్కు ముసరంబాగ్లో ఉన్నప్పుడు పోయినప్పుడు వారు మౌనంగా ఉన్నారు. నాకేమో తెలియదు వారిని ఎట్లా, కానీ అప్పుడు ఒక తపన అన్నట్టు పోవాలి కలవాలి అని. నేను మా బాబు మా మిస్సెస్ ముగ్గురం కలిసిపోయినాం. అది ఆనంద్ తీసుకుపోయి నేను ఈ ధ్యాన ఈ అటాచ్మెంట్ అయినాక నాకు ఈ పిఎంసి వాళ్ళు చాలామంది అటాచ్మెంట్ అయ్యారు. నాకు అక్కడ ఏం పని లేదు. నా దగ్గర ఒక కారు ఉండే. ఈ ఆనంద్, రాము మాస్టరు వీళ్ళందరితోటి పరిచయాలు ఏర్పడ్డాక ఆనంద్కు తెలిసిగా నేను ఈ రెడ్డి గారు ఎటంటే నేను నా కారును ధ్యాన విద్యార్థి బుక్ కొరకు చాలాసార్లు మేము ఎటంటే అటు తిరిగినాం. సెక్రటరేట్కి పోయి బుక్కులు పంచాలంటే పంచినాం. తనతోటి నేను చాలా వర్క్ చేసిన. అంతేకాకుండా ఇక పిఎంసీకి పోవడం, అటు పోవడం, ఇవన్నిటితోటి ఉండే. రాము మాస్టర్ తోటి యూనివర్సిటీలో క్లాస్ పెట్టినప్పుడు పోవడం, ఏటు పోయినా కానీ ఇక మేము ముగ్గురం కలిసి పోవడం అంతే. ఇంత పరిచయాలు ఉండి మీరు పత్రికతో నా ప్రయాణం చేసి ఎప్పుడు ఇక అంటే సార్ నేను ఇక్కడికి వచ్చిన అంటే ఇప్పుడు నేను టౌన్లో అంటే హైదరాబాద్లో ఉండలేను. మా మేడం మాత్రమే ఉంటుంది బాబుతోటి. నేను మా అమ్మగారికి 6 సంవత్సరాలు నేను దూరంగా ఉన్నా కాబట్టి వారి సేవ నేను చేసుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఇప్పుడు మా అమ్మ ఒక్కతే ఉంటుంది. నేనే రోజు వండడం చేయడం అంటే పని మనిషి ఒక అమ్మ ఉన్నప్పటికీ నేనే వండడం పెట్టడం ఇవన్నీ చేసి చూసుకోవడాలని నా ధర్మం. నేను ఇప్పుడు వారికి సేవ చేయాలని ప్రత్యేకంగా మా అమ్మతోటి ఉంటున్నా. నేను మార్నింగ్ 1 అవర్ చేస్తాను సార్ తప్పకుండా. ఈవినింగ్ కూడా చేస్తాను కూర్చొని. ఇప్పుడు ఇంకొక ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ మీరు వచ్చినప్పుడు ఇక్కడ అదనంగా మీరు గ్రహించింది ఏమిటి? పత్రికా దగ్గర నుంచి అదనంగా మీరు గ్రహించింది ఏమిటి? సార్ ఇక్కడ సులభమైన సహజమైన మార్గాన్ని ఒకటి వీరిచ్చారు. దీని ద్వారా ఆరోగ్యరీత్యా నేను ఫస్ట్ అనుభవం పొందాను సార్. నేను ఇప్పుడు నాకు 63 years నా. ఐ హ్యావ్ నో బీపీ, నో షుగర్, ఐఎమ్ ఫుల్లీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ సార్. ఇదే నేను మహాభాగ్యంగా భావిస్తాను. నేను అందరికీ చెప్తాను కూడా. ఇప్పుడు అంటే ధ్యానం సర్వరోగ నివారణ, ధ్యానం సర్వరోగ నివారి అనడానికి నేనే నిదర్శనం. ఎందుకంటే నేను అనుభవిస్తున్నా సార్. నాకు బీపీ కానీ షుగర్ కానీ ఏది లేవు. ఈ వయసులో కూడా నేను ఇది ఉంటాను. ఇప్పుడు మరి ధ్యానం చేస్తున్నారు. ధ్యానంతో పాటు మరి ఇప్పుడు ఎలా చదువుకున్నవారు కాబట్టి మంచి మంచి బుక్స్ సజెస్ట్ చేశారు కదా సార్. ఏమైనా బుక్స్ ఎంతవరకు ఏం చదివారు? ఇక బుక్స్ చాలా బుక్స్ చదివాం సార్. ఇది సూక్ష్మ శరీరయానం, పత్రిజీ, తులసి దళం ఇవన్నీ. ఫస్ట్ నేను అక్కడికి పోయినాకనే నాకు చాలామంది కొన్ని పుస్తకాలు ఇచ్చారు. ఏది టోల్టెక్ పుస్తకాలు, 4 ఒప్పందాలు, ఇక ఇట్లాంటివి. ఫస్ట్ నాకు ఇక్కడ నరోత్తమ్ రావు అని ఒక మిత్రుడు ఫస్ట్ నాకు ఏం చేసిండంటే ఒక యోగి ఆత్మకథ బుక్ ఫస్ట్ కొనిచ్చారు సార్. ఈ బుక్ చదువుకోండి ఫస్ట్ మీరు అని. అది చదివాను సార్. ఇక దాని తర్వాత కొన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి పోయినాక అక్కడ మస్తు పుస్తకాలు ఉండే. అవి కొట్టుకుంటా చదువుకుంటున్నాను. అజ్ఞాతవాసం ఎటు పోయేది లేదు. పోతే ఈ ధ్యాన ప్రచారానికి
శాకాహార ర్యాలీలు పిరమిడ్ క్లాసులకే ఎక్కువ వెళ్ళేవన్నీ సేతు విజ్ఞానం క్లాసులు, తవటవర్తి వీరరాఘవరావు క్లాసులు, 3 రోజుల మౌన ధ్యానాలు, ఇట్లాంటి వీటికి వెళ్ళుకుంటూ ఉండేవాళ్ళం రెగ్యులర్గా. వేరే పని ఏం లేదు, ఇదే పని. ఇప్పుడు ఇది కరోనా తర్వాతనే నేను మా ఇంటికి వచ్చి ఇప్పుడు వ్యవసాయ పని అమ్మగారి దగ్గర ఉంటున్నాను. ఇప్పుడు ఆహార అలవాట్లు మార్పు ఎలా వచ్చింది మీకు? ఆహార అలవాట్లు నేను ప్యూర్లీ హోల్ మా ఫ్యామిలీ అంతా, అంటే మా కుటుంబం, అంటే హోల్ ఫ్యామిలీ అంటే మా అన్నదమ్ములు కాదు, మేము మాత్రం ప్యూర్లీ వెజిటేరియన్ అయినాం. పొరపాటున కూడా మేము ఎక్కడ తినం, మా ఇంటికి వస్తే ఎవరికి పెట్టాం, వాళ్ళ ఇళ్ళకి పోయినా మేము తినాం. అది నాకు 15 సంవత్సరాలకి వెళ్ళి ఇదే అలవాటు ఉంది. మరి ఇక పత్రికతో పరిచయం తర్వాత ఈ మార్పు జరిగింది కదా, తర్వాత సార్తో పాటు కలిసి ఆయన విజన్ని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు? సార్ నేను ఇక్కడికి వచ్చినాక, అంటే పరిచయం నా విలేజ్కి వచ్చినాక నాకు ఫస్ట్ ఈ కోమల నరోత్తమ్ గారు ఇక్కడ పెద్దపల్లి లావణ్య మేడం ఇంటికి సార్ వస్తుండ్రు, నువ్వు రావాలి అని అన్నారు. అప్పుడు నేను విలేజ్లో ఉన్నా. పెద్దపల్లికి నా విలేజ్ అనేది కేవలం 12 కిలోమీటర్లే. సరే ఆ రోజు నేను పోయినా సార్, పోయి పత్రికారితో వారు భోజనం పెడితే భోజనం తిన్నా. వారితో ఎన్నోసార్లు అక్కడ నేను ధ్యాన జగత్ ఆఫీస్కి ఎక్కడికి పోయినా కానీ వారితోటే ఉంది. మా బాబుతోటి సార్ నెక్కలకు వచ్చినప్పుడు నెక్కలు కడ కలుసుకున్నాం. ఎన్నో సందర్భాలలో వారిని కలవడం జరుగుతుంది. అక్కడికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి ప్రయాణం అంటే కరీంనగర్ రమణ సార్ ఇంటికి పిరమిడ్ ఇనాగ్రేషన్ ఉంది అని అన్నారు. అన్నాక ఇమ్మీడియట్ నేను మళ్ళీ ఇంటికి పోయి వాళ్ళు రాకముందు మళ్ళీ నేను ఇక్కడికి కూడా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక పైన ధ్యానం చేయించడానికి అరుణ్ జ్యోతి మేడం మేమందరం పైకి ఎక్కుతుండ్రు. ఎక్కి నేను వెనక నిలబడ్డాక సార్ నన్ను ఇట్లా పిలిచాడు. ఇట్లా అని పిలిచి నన్ను అరుణ్ జ్యోతి మేడం పక్క కూర్చోబెట్టి వాళ్ళంతా మాట్లాడి అయిపోయినాక నాకు మైక్ ఇచ్చాడు. అప్పటికి ఇంకా నాకు అంటే నాకు పొలిటికల్గా కొన్ని అనుభవాలు ఉండే కానీ చెప్పాను, సార్ నేను నా గ్రామంలో నేను పిరమిడ్ కడతా సార్ నా ఇంటి దగ్గర అని చెప్పాను. కట్టాను. ఒకసారి పిఎంసి స్టేజ్ మీద కూడా నేను చెప్పాను, గురువు గారికి ఇచ్చిన మాట ప్రకారం నేను పిరమిడ్ కట్టినా, కాకపోతే ఇనాగ్రేషన్ ఉన్నది అని. ఇప్పుడు మరి క్లాసులు ఏమైనా కండక్ట్ చేస్తుంటారు అక్కడ? మా విలేజ్లో నేను చిన్నపిల్లలకు ఎప్పుడు క్లాసులు కండక్ట్ చేస్తాను సార్. చిన్నపిల్లలకు అంటే స్కూల్లో కూడా, మా విలేజ్ కొన్ని స్కూళ్ళల్లో కూడా నేను మెడిటేషన్ చెప్తూ ఉన్నాను. దీని క్రమంలోనే నేను ఏం చేసిన అంటే నా మండల్లో నేను పిరమిడ్లు కన్స్ట్రక్షన్ చేయించాలని, నా పిరమిడ్ కట్టినప్పుడు అక్కడ బంగారు మాధవ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు సార్. 2014లో పత్రి సారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి వెళ్ళి తను ధరంపూర్కి వెళ్ళి కాంటెస్ట్ చేసి తనతోటి దిగిన మనిషి ఉన్నాడు. ఆయన ఫస్ట్ పిరమిడ్ కట్టిండు. దాన్ని ఇనాగ్రేషన్కు అయిపోయింది. ఇక తర్వాత నేను ఇంకొకటి ఇక్కడ మన ధర్మారం మండల గుంత భాస్కర్ అనే అబ్బాయి ద్వారా పిరమిడ్ కడితే ఇట్లా లాభాలు ఉంటాయి అనగానే తను నా మాట మీదకి వెళ్ళి 17x17 పిరమిడ్ ఇంకొకటి కన్స్ట్రక్షన్ అయ్యి నాదోటి 3 అయిపోయినాయి. ఇంకొక పిరమిడ్ ఇప్పుడు మొన్ననే ఇనాగ్రేషన్ చేసినాం, అంటే ముగ్గు పోసినాం. ఇక దాన్ని వెసలుబాటును బట్టి తను కడతా అన్నాడు. అది ఎలగందుల అశోక్ అని ఆయనే. అదే కాకుండా ఇంకొకటి ముంజంపల్లిలో మా బంధువులు అవుతారు సార్, ఆమె మండల్ ప్రెసిడెంట్. తను కూడా నన్ను రమ్మి ఒకసారి క్లాస్ పెడదామని అన్నది. నేను పోయి ఒక వారం రోజులు సప్తాహం పెట్టి తను కూడా పిరమిడ్ కట్టడానికి సిద్ధంగా ఉన్నది. వాళ్ళ అబ్బాయి యుఎస్లో ఉంటాడు. వాళ్ళు ఆమె మండల్ ప్రెసిడెంట్గా చేసింది పలకుర్తిలో. తను కూడా సిద్ధంగా ఉన్నది. అక్కడ ఒకటి మొత్తం మీద పిరమిడ్లు కట్టించడానికి అయితే నా శాయశక్తులా ప్రోత్సహిస్తున్నా, ఉత్సాహపరుస్తున్నా, దానివల్ల లాభాల గురించి తెలియజేస్తున్నాను. వాళ్ళు కన్విన్స్ అయ్యి కడుతూ ఉన్నారు. శాకాహార ర్యాలీలు కూడా పాల్గొంటున్నాం సార్. అన్ని నేను ఎక్కడ శాకాహార ర్యాలీ అయినా పోతాం, తప్పకుండా పాల్గొంటున్నాం. అంటే నేను ఉన్న కాడ నేను పాల్గొంటా, మా మేడం ఉన్న కాడ తను కూడా పాల్గొంటాం. శాకాహారం పత్రి సార్ గారి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కావడానికి వారు ఎంత కష్టపడ్డారో మనం అందరం కూడా అంత కష్టపడాలనే విజన్తో ఇప్పుడు ఉన్నాం. దానికి నా వంతుగా ఎవరు వెసలుబాటు కడతారో వాళ్ళందరూ కూడా కట్టడానికి చూస్తాం. ఇప్పుడు ధర్మపురిలో కూడా అనిల్ మేమంతా కలిసి 12 పౌర్ణమిలు చేసినాం సార్ అక్కడ, పౌర్ణమి ధ్యానం. ఇప్పుడు ధరంపూర్ ఎమ్మెల్యే గారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ నాకు బాగా ఒకప్పుడు మిత్రుడు, అంటే దగ్గర మిత్రుడు. ఇప్పుడు తను నేను అడిగితే కూడా ఎక్కడన్నా డొనేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు కట్టాలని. నా విజన్ కూడా ఏంటి అంటే సార్, నాకు ఇప్పుడున్న 4 ఎకరాల దగ్గర ఒకటి మంచి కొండ ఉన్నది. ఆ కొండ మీద 1 ఎకరం 2 ఎకరాలు తీసుకొని ఒక మంచి ఆశ్రమం కట్టి నిరంతరం ధ్యానం, అంటే భోజనం ధ్యానం, ఎవరైతే ధ్యానం చేస్తారో గంట సేపు వాళ్ళకి భోజనం పెట్టాలి. అంటే అన్నదానం జ్ఞానదానం రెండు ఉండాలి. ఓకే.
ధ్యానం చేసిన వాళ్ళకే భోజనం పెట్టుడు అనేది పెట్టుకున్నాను. ధ్యానం చేయకపోతే భోజనం పెట్టులేదు. మరి ఇప్పుడు ఇందాక మీరు పొలిటికల్ ఎంట్రీ కూడా ఉంది కదా మీకు. అవును సార్. ఇప్పుడు మన పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఇప్పుడు పత్రిక గారి లక్ష్యం మీ లక్ష్యం అయిపోయినప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన లక్ష్యంలో ఒక పొలిటికల్ వింగ్ ఉంది మనకి పిఎస్ఎస్ మూవ్మెంట్లో. దాని పేరు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మీద మీ అభిప్రాయం తెలుసు? పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో నేను పోయిన ఎలక్షన్లో ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన పెద్దపల్లికి వెళ్ళి పిరమిడ్ పార్టీ తరఫునే చేశాను. ఓకే ఓకే. నాకు 118 ఓట్లు వచ్చినాయి సార్. వండర్ ఫిగర్ అది. నేను విచిత్రపోతున్నా ఇప్పటికి కూడా. మనకి ఎన్ని ఓట్లు వచ్చినాయని కాదు, అంటే నాకు ఆ ఫిగర్ కూడా సార్ అంత ఖచ్చితంగా ఎట్లా వస్తుంది? 108 ఎట్లా వస్తాయి సార్? అయితే నేను ఆల్రెడీ పిరమిడ్ పార్టీ తరఫున కళాధర్ రెడ్డి గారు వచ్చి మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. వారు ప్రచారంలో కూడా భాగంలో పాల్గొన్నారు. మా ప్రచారంలో భాగంగా వేణు మాస్టర్ అండ్ లావణ్య మాస్టర్ కూడా మాకు చాలా సహకరించారు. మాతో పాటు వారు ఎన్నో గ్రామాలకు వచ్చి కాలువ శ్రీరాంపూర్, వాళ్ళకి అటు పరిచయాలు ఉన్నాయి. ఆ కాలువ శ్రీరాంపూర్ ఇవన్నీ, సుల్తానాబాద్, ఓదెల, ఇవన్నీ కూడా మాతో పాటు. మనకేమిటంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కింద నార్మల్ టైం అయితే మనం పాంప్లెట్ పంచేది కానీ ప్రచారం చేసేది కానీ ఒక లెవెల్లో వెళ్తుంటాయి. ఎన్నికల సమయంలో ఏమిటంటే పోటాపోటీగా ప్రచారాలు వెళ్తుంటాయి. ఈ పోటాపోటీగా ప్రచారం ఉన్నప్పుడు మనం శాఖాహార పాంప్లెట్ కానీ ధ్యానం పాంప్లెట్ కానీ ఎక్కువ మందికి అందించడం, ప్రజల్లో చైతన్యం తేవడం కోసం ఎక్కువ కష్టపడతాం. అదొక మంచి అవకాశంగా భావిస్తాం సార్. ఎందుకంటే ఎక్కువ మంది చైతన్యం. నాకున్న అనుభవం ప్రకారం మనం ప్రజలకు దగ్గర కావాలంటే ఎలక్షన్ మూమెంట్ అనేది మంచి అవకాశం. మనకు ఓట్లని కాదు, శాకాహారం గురించి, ధ్యానం గురించి, పిరమిడ్ ఎనర్జీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వారికి మనం ఏది అనుభవంలోకి తీసుకురావడానికి ఒక మంచి అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మన ధర్మం. సరే, ఎవరు వస్తారా తర్వాత విషయం. మొదలైతే ఇది ఒక పార్టీ ఉన్నది, దీని మేనిఫెస్టో ఇది, దీని లక్షణాలు ఇవి, ధ్యానం అనేది ఉండాలనేది నా కారుకే నేను ఏం చేసినా అంటే అన్ని మైక్స్ అవన్నీ సెట్ చేసుకున్నా, పర్మిషన్ తీసుకున్నా, నాదే కారు, ఎవరికి లేదు. అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 99లో పత్రికకు వచ్చినట్టు ఒక డివైన్ మెసేజ్ అది. దాని ఉద్దేశం ఏమిటంటే ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి. ఆత్మజ్ఞానులే పరిపాలకులు అంటే ఆత్మజ్ఞానికి స్వలాభం స్వార్థం ఉండదు. లోకో సంస్థ సుఖినోభవం. కాబట్టి అంతకంటే సర్వీస్ ఇవ్వటానికి ఇంకేం ఉండదు. అందువల్ల పరిపూర్ణమైనట్టు ఆత్మజ్ఞానులే పరిపాలనకు రావాలి. అయితే వాడికప్తే రేపనేది జరిగి తీరుతాయి. అదే నాకు ఆ నమ్మకం సార్. వస్తుంది ఏదో ఒక రోజు. సంకల్పాలు ఊరికే పోవు. అయితే ఇప్పటివరకు ఏంటంటే ధ్యానం కూడా లక్షల మంది, కోట్ల మంది ధ్యానం చేసినప్పుడు కూడా నాకేమొస్తుంది అనే దానిలో ఉంటారు. నేనేమిటి అనేది రావాలని అంటే యథా రాజా తథా ప్రజ. ఇక రాబోయే కాలంలో ప్రజల్లో చైతన్యం పెరిగితే యథా ప్రజ తథా రాజా. అంటే ప్రజలు ఎటువంటి వాడిని ఎన్నుకుంటే అటువంటి పరిపాలన వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా రామరాజ్యం రావటం జరిగి తీరాలి. మనం కలియుగం నుంచి హృదయంలోకి ఎంటర్ కావాలంటే పరిపాలన కూడా రామరాజ్యం అంటే రావాలంటే ప్రజల్ని చైతన్యపరచడంలో మన పాత్ర. మనం ప్రజలు చైతన్యపరచడంలో మన పాత్ర ఇదే సార్. అంటే ప్రతి ఇంటికి ధ్యానం యొక్క గొప్పతనం, శాకాహారం యొక్క గొప్పతనం. ధ్యానం కుదరాలంటే ఫస్ట్ శాకాహారం గురించి చెప్పాలి. ఎందుకంటే నువ్వు తీసుకునే ఆహారంతో నీ ఆలోచనతోటే నీ బుద్ధితోటే నీ ఆత్మవృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఫస్ట్ వాళ్ళను మోటివేషన్, శాకాహారం ద్వారా వాళ్ళను బుద్ధి వికసింపజేయాలి, మనసును వికసింపజేసి వాళ్ళని ధ్యానంలోకి తీసుకొస్తే ఇంకా ఉన్నతంగా మెల్లమెల్లగా ఎదుగుతారు. ఎందుకంటే ఇప్పుడు శాకాహారం, ధ్యానం అనేది పిరమిడ్ ఎనర్జీ అని అందరికీ తెలిసినా ఉంది. బట్ పార్టీని పట్టించుపరచాలంటే జనంలో ఆ స్థాయికి ఇప్పటికి రాలి. పిరమిడ్ పార్టీ అనేది దాని అవసరం బాగా ఉన్నది. దాన్ని తీసుకుపోయే బాధ్యత మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో అది భాగం కాబట్టి ఆ రోజు గురువుగారు ఊరికనే చెప్పలేదు ఈ పార్టీని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని అప్పటికే పెట్టలేదు. సరే, ఈ పిరమిడ్ పార్టీ కూడా నేను ఒక వండర్ జరిగింది నాకు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు అకౌంట్ తీయాలంటే కంచి రఘురామ్ దగ్గర ఉండే, దానికి పాన్ కార్డు లేదు సార్. పాన్ కార్డు లేదు, పాన్ కార్డు తీయాలి. అప్పుడు కళాధర్ రెడ్డి గారు, దిల్లేశ్వర్ను పాన్ కార్డు కావాలి మాకు అని అన్నాడు. పాన్ కార్డు కావాలన్నాక ప్రభులింగం అని ఉండే, పత్రి గారితో ఫస్ట్ బ్యాచ్ తిరిగిన మనిషి, ఆయన పాస్పోర్ట్లు అవన్నీ చేస్తాడు. ఇగో రెడ్డి గారు మీరు తీయండి, మీరు ఓన్రీ అని నాకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చి నాకు ఇచ్చిండు సార్. ఇచ్చినాక పాన్ కార్డు రావాలంటే అట్లీస్ట్ 15 to 20 days పడుతుంది సార్. మాధవక్క ఫోన్ చేసి ఏంది దిల్లేశ్వర్ ఏమైంది అని అంటే విత్ ఇన్ 5 days పాన్ కార్డు వచ్చింది సార్ మనకు. అది నాకు వండర్, ఇప్పటికీ నాకు మిరాకిల్ అనిపిస్తుంది. అదే పాన్ కార్డు నేను అప్లై చేసిన, నువ్వు తీసుకొస్తావా లేకపోతే నేను ఇంకెవరికన్నా చెప్పాలంటే నేను అప్లై చేసినాక వస్తుంది అన్న. ఒకసారి పోయినా, రెండోసారి పోయినా, మూడోసారి పాన్ కార్డు వచ్చింది సార్. పాన్ కార్డు వచ్చినాకనే వాళ్ళు పిరమిడ్ పార్టీ అకౌంట్ తీసిండ్రు. కంచి రఘురాము గారు ఉండిరి. అప్పుడు నాకు అనిపించింది సార్ ఇది ఒక వండర్ సార్. నాకైతే జనరల్గా అన్ని రోజులు పడుతుంది, అయినా 5వ రోజు 6వ రోజు మనకు పాన్ కార్డు నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ వచ్చినాకనే అకౌంట్ ఓపెన్ చేశారు.
ఇప్పుడు పిరమిడ్ పార్టీ బైరాస్ అన్ని మీరు చక్కగా చదివారా? మేనిఫెస్టోలో మన బైరాస్ అన్నీ ఉంటాయి కదా, బాగా నచ్చిన అంశాలు ఏమనే దాంట్లో? ఇక సార్ అంటే ప్రజలను చైతన్యవంతులు చేయడం, మెయిన్ శాకాహారులుగా చేయడం, జీవహింస గురించి చెప్పడం, ప్రజలను ఎట్లా ఉత్తేజపరచాలి, ఎట్లా చైతన్యవంతుల్ని చేయాలనేదే మన ముఖ్య ఉద్దేశం. ఈ స్వచ్ఛ భారత్ కానీ ఇవన్నీ కూడా అందులో మన భాగమే. ఇంకా ఇప్పుడు పత్రికారుతో పర్సనల్గా మీరు ఏమైనా కూర్చొని మాట్లాడుకున్నది కానీ? చేశాను సార్, పత్రికారికి ఎన్నోసార్లు సేవ కూడా చేశాను దగ్గరుండి. ఉన్నప్పుడు నెక్కలకు వచ్చినప్పుడు వారికి సేవ చేశాను, మసాజ్ వీటిలలో పాల్గొన్నాను. మొసరం బాగా ఆఫీస్లోకి పోయినప్పుడు వారు మౌనంగా ఉన్నారు. నాకేమన్నా ఆపత్తులన్నీ చెప్పుకుంటే ఇదంతా పోతుంది నాది అన్న ఉద్దేశంతో నేను డైరెక్ట్ వారి దగ్గరికి పోయినా. వారి దగ్గరికి పోయినాక నేను ఇట్లా సో నేను శ్రీరామచంద్ర మిషన్ అభ్యాసిని అది నేను చెప్పబోయినా సార్. బాగా కోపానికి వచ్చిండు నా మీదకి, విపరీతమైన కోపానికి వచ్చినాక ఆనంద్ ఉరికొచ్చిండు. ఆనంద్ ఉరికొచ్చి ఇట్లానే సైగలు చేసుకుంటూ ఆనంద్ని కోప్పడుతుండు. నన్ను ధన్మని బయటకు గుంజుకొచ్చినాక మాధవ కప్ప చెప్పిండు. నాకేం తెలుసు అక్క, నాకు బాధ చెప్పుకుంటే పోద్దు అనుకుని నేను నేను చెప్పుకున్నా. అంటే అట్లా కాదు బాబు, అది సారు చెప్తే ఎవరు వినడు, ఎప్పుడైనా ఈ ఇబ్బందులు అవన్నీ చెప్తే వినడు, చెప్పుకోవద్దు అని అన్నాడు. అన్నాక మాధవకుండా అన్నీ సర్దుకుంటాయి కానీ నువ్వు ఇట్లా కావద్దు. ఈ ఆనంద్ ఉండి సార్ అట్లా పోవద్దు, ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నారు కాబట్టి నీకు ఏం సమాధానం కూడా చెప్పరు అని అన్నాడు. బాగుంది. ఫైనల్గా పత్రిక ఒక విజను, ఇప్పుడు ఆయన అంతా కూడా ధ్యాన జగత్తు శాకాహార ఒక రాష్ట్రం దేశానికి పరిమితి కాకుండా ప్రపంచంలో ఉన్న మానవాళి మొత్తం కూడా మారాలన్నారు కదా. ప్రపంచంలో ఉన్న మానవాళి దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక మార్గం, ఇప్పుడు ఉన్నటువంటి మార్గం ఏంది అంటే మీడియా సార్. మీడియా అది పిఎంసి అనేది, పిఎంసి ఛానల్ ద్వారానే. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని మనిషి అంటూ ఉండడు, ఒక్క అన్ఎడ్యుకేటెడ్స్ తప్ప. ఇప్పుడు ఆ అన్ఎడ్యుకేటెడ్స్ కొంతమంది మట్టుకే ఉన్నారు. సో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సోషల్ మీడియా, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ ఎన్నో మార్గాలు ఉన్నాయి. వీటన్నిట్లల్లో మనం ప్రమోట్ చేయడమే ఇప్పుడు లక్ష్యం. ఇవాళ పిఎంసి ఛానల్ను యూట్యూబ్ ద్వారా చూసి ఎంతోమంది అట్రాక్ట్ అవుతుంది. ఒకప్పుడు నేను ఫస్ట్ వచ్చినప్పుడు కేవలం కరపత్రంతో వచ్చాను సార్. ఒక కరపత్రం దగ్గర పిరమిడ్ ధ్యానం, శ్వాస మీద ధ్యాస అంటే ఇంతే తెలుసు, కానీ నాకు దీనిలో ఇంత డెప్త్ లేకుండే. అప్పుడు ఒక కరపత్రం ద్వారానే వెళ్ళింది. కానీ ఈరోజు ఈ యొక్క మంచి అవకాశం ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇది ప్రతి వ్యక్తికి ఈజీగా చేరుతుంది. కొన్ని లక్షల మందికి ఒకటేసారి పంపించవచ్చు. దానికి పిఎంసీలో నేను కూడా ఒక షేర్ హోల్డర్గా తీసుకున్నా. నేను పిఎంసీ అంబాసిడర్నే, పిఎంసీ అంబాసిడర్ని సార్. ఇన్నిట్లో ఇట్లా ఉండంగా కూడా పిఎంసీ అంబాసిడర్ అయినా ఇచ్చే అక్కడ శ్రీశైలంలో పెట్టినప్పుడు నాకు అంబాసిడర్ సర్టిఫికేట్ ఆనంద్ పిలిచిండు. ఆ రోజు మీరు అంబాసిడర్స్ అండి, రండి రెడ్డి గారు మీకు ఇస్తా అన్నారు. బాగుంది సార్, అన్ని విధాలు బాగుంది. మరి ఫైనల్గా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మీరు, ఎందుకంటే అనేక రకాల ఒడిదుడుకులు ఉండి ఒక ఆర్గనైజేషన్ ఉండి మళ్ళీ ఇటు వచ్చి చివరికి ఫైనల్గా సెటిల్ అయ్యారు కాబట్టి మీ ఆరోగ్యం ద్వారా మీరు పొందినటువంటి తృప్తి ఆనందాలతో ప్రజలకి మీరు పిఎంసి ప్రేక్షకులు ఏ విధమైన సందేశం ఇస్తున్నారు? ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సర్వజ్ఞాన ప్రదాయిని అనేది అక్షర సత్యం. దీన్ని చూస్తున్న వీక్షిస్తున్న ప్రేక్షక దేవులందరికీ నా యొక్క విన్నపం, శాకాహారిగా ఉంటూ ధ్యానం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఆనందంతో జీవించాలంటే ధ్యానం ఒకటే మార్గం. ఆరోగ్యం కొరకే మనం ఈ ధ్యానం కొరకు రాకూడదు. ఆరోగ్యంతో పాటు ఆత్మాభివృద్ధికి, ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడానికి రావాలి. మనం ఈ సృష్టిలో పట్టున్న రహస్యాలు తెలుసుకోవాలి. మన ఆత్మస్థితి ఏంది, మన ఉన్నత స్థితిని తెలుసుకోవాలంటే సాధన ఎక్కువ చేసి మనందరం ఉన్నత స్థితి నుంచి అత్యున్నత స్థితికి వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం. దీన్ని అందరూ వినియోగించుకొని ఈ ధ్యానం చేస్తూ ఎవరికి వారు సాధన చేస్తూ ఎదగవలసిన పద్ధతి ఇది. ఎవరో గురువుల ద్వారా చేతి పెడితేనో లేకపోతే ఇంకేజ్ చేస్తేనో వచ్చేది కాదు. సాధన చేస్తేనే చేకూరుతుంది. కాబట్టి అందరూ శాకాహారులుగా ఉండండి, ధ్యానం చేయండి, ఆత్మజ్ఞానాన్ని పొందండి అని ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఇదిగో మాస్టర్స్, ఇదండి దిలేష్ రెడ్డి గారి పూర్తి అనుభవం మీరు విన్నారు కదా. జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు తప్పవు, కష్ట సుఖాలు తప్పవు. ఎన్నో ఆశయాలతో మనం వ్యవహారాలు చేస్తుంటాం. ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవ్వచ్చు. ఆ మాత్రం దానికి మనం కుంగిపోవాల్సినటువంటి అవసరం లేకుండా, అజ్ఞాతంలోకి పరిగెత్తకుండా సరైన గురువులను ఎప్పుడైతే కలుస్తామో సరైనటువంటి అవగాహన కలుగుతుంది.
సరైనటువంటి అవగాహన ఎప్పుడైతే కలుగుతుందో జీవితం మీద మనకి పరిపూర్ణత మనకి ఏర్పడుతుంది. అట్లా మరి దినేష్ రెడ్డి గారు కూడా వారి అనుభవాలు మీరే విన్నారు మీరు. కాబట్టి దీని ద్వారా మనం అందరికీ ఏంటంటే నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి వ్యక్తి ముందు ఆహార విషయంలో శాకాహారిగా మారాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏ జీవి కూడా మానవుడికి ఆహారం కోసం పుట్టలేదు. అందువల్ల శాకాహారిగా మారిపోయి రోజు రెగ్యులర్గా ధ్యానం కనుక మీరు చేయగలిగినట్లయితే మన ఆరోగ్యం మన చేతిలో ఉందనేటువంటి విషయం స్పష్టంగా మనకు కూడా అర్థం ఉంది. ఈ విధంగా చేస్తూ మరి మిగతా వాళ్ళ అనుభవాలని విన్నారు కాబట్టి అది మనకి ఎంతవరకు మనల్ని ప్రభావితం చేస్తున్నాయి అనే విషయం మీరు గ్రహించుకోగలిగితే మరి మన జీవితాలను మనం ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చో మనం చేసుకోవచ్చని మరొకసారి నేను వినవించుకుంటూ వీక్షించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.